హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 10. తాగడం వల్ల మత్తు నిద్రలో ఉన్న అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ 20 నిమిషాల నుండి అదే పనిగా డోర్ లాక్ చేస్తున్న శబ్దం రావటంతో, ఏంటి రాజయ్య పొద్దుట నీ గొడవ? నువ్వు కూడా నన్ను సరిగ్గా నిద్రపోనివ్వవా అని అరిచాడు. అయినా సరే డోర్ లాక్ చేస్తున్న శబ్దం కంటిన్యూగా వస్తూనే ఉండడంతో ఇంకా తప్పగా కన్నురెప్పలు తెరవలేకపోతున్నా సరే కష్టంగా తెరిచి విసుక్కుంటూ వెళ్ళి డోర్ లాక్ ఓపెన్ చేసి, ఏంటి రాజీ అని బాధ అని అడిగాడు, వచ్చింది ఎవరో కూడా చూడకుండా. అర్జున్ ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో విసుగ్గా తలెత్తి చూసిన అతనికి ఎదురుగా అశోక్ గారు ఎలాంటి భావం లేకుండా తనపై చూస్తూ ఉండడం చూడగానే ఒక్కసారిగా తాగిన మొత్తం అంతా ఎగిరిపోయింది అర్జున్ కు. కారణం, అశోక్ గారు సాధారణంగా పైకి రారు. ఏదో బాగా ముఖ్యమైన పని ఉంటేనే లేక తప్పని పరిస్థితిలో కానీ ఆయన అలా పైకి రాలేరు, ఆయనకు ఉన్న కాళ్ళు నొప్పుల వల్ల. అందుకే అర్జున్ ఆయన అక్కడ చూసి కంగారు పడుతూ తాతయ్య అని అంటుంటే అశోక్ గారు, అర్జున్ నువ్వు ఫ్రీగా ఉంటే నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను, ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతారు ఆయన. ఆ ప్రశ్నకు అర్జున్కి ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. ఆయన్ని బాధగా చూస్తూ, అదేంటి నీకోసం టైం ఇవ్వలేనంత బిజీగా నేనేం లేను తాతయ్య, నిన్న రాత్రి అని అంటూ ఇక ఏదో చెప్పబోతూ ఉండగానే అతని మాటలకి అశోక్ గారు అడ్డుపడి, అర్జున్ నువ్వంటే వయసులో ఉన్నావు కానీ నేను కాదు, కూర్చుని మాట్లాడుకుందాం పదా అని రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ పరిస్థితిని చూడగానే అర్జున్ స్నేహాల పెళ్ళైన దగ్గర నుండి అర్జున్ డ్రింకింగ్ కి ఎంత బానిస అయిపోయాడో అశోక్ గారికి బాగా అర్థమైంది. ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇంకా బ్రతుకుంది అనిపించింది ఆయనకి. కానీ ఆయన అక్కడికి రావటానికి కారణమైన విషయం చెప్పదలిచి మౌనంగా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నారు. అర్జున్ రూమ్ రాజయ్య శుభ్రం చేస్తాడు, కానీ కొన్ని రోజుల నుండి అర్జున్ అతన్ని కూడా రూమ్ లోకి రానివ్వకపోవటంతో ఇప్పుడు అశోక్ గారి రాకతో తన రూమ్ ని గమనించిన అర్జున్ కి ఇక ఇక అసలు తన రూమ్ లాగానే అనిపించకపోవటంతో ఆ వాతావరణాన్ని చూసి అశోక్ గారు ఎంత బాధపడతారో అనిపించి బాధగా ఏదో చెప్పబోయాడు అర్జున్. కానీ అశోక్ గారు అర్జున్ కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, అర్జున్ నేను నీతో 2 విషయాలు మాట్లాడడానికి వచ్చాను, నేను మాట్లాడుతున్నంతసేపు దయచేసి నువ్వేమీ మాట్లాడొద్దు, అప్పుడే నేను చెప్పాల్సింది ప్రశాంతంగా చెప్తాను, ఆ వెంటనే వెళ్ళిపోతాను అని అనగానే అర్జున్ మనసుని ఆయన మాటలు సూదుల్లా గుచ్చుతూ ఉంటే ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఆయన్నే చూస్తూ ఉండిపోయాడు. ఆయన అర్జున్ని చూస్తూ, నిన్న నీకు జ్యువెలరీ బిల్ తాలూకు మెసేజ్ స్నేహ షాపింగ్ చేయటం వల్ల వచ్చింది కాదు, అది నేను చేస్తే వచ్చింది అని అనగానే అర్జున్ ఒక్కసారిగా నమ్మలేనట్లుగా షాక్ తో చూస్తూ ఉండిపోయాడు వాళ్ళ తాతయ్య వైపుకు. నిన్న ఉదయాన్నే అర్జున్ బయటికి వెళ్ళాక స్నేహ బలవంతం మీద బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన రూమ్ లోని రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిన అశోక్ గారికి అసలు స్నేహకు ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఒక నగ కూడా ఆమెకు కోడలు హోదాలో అందకపోవటం గుర్తొచ్చి అశోక్ గారు వెంటనే ఆయనకి బాగా తెలిసిన జ్యువెలరీ షాప్ కి ఫోన్ చేసి స్నేహ కోసం ఒక నెక్లెస్ ఆర్డర్ ఇచ్చి మధ్యాహ్నానికి అది ఇంటికి డెలివరీ పంపించమని చెప్పి బిల్లు అర్జున్ కి మెసేజ్ చేయమని చెప్పారు. మరి అర్జున్ ఎలా చేస్తాడని ఊహించకపోవటంతో ఆర్డర్ పెట్టిన నెక్లెస్ రాగానే అది స్నేహకి ఇవ్వబోయారు అశోక్ గారు. కానీ స్నేహ, వద్దు తాతయ్య వద్దు, అర్జున్ గారు నన్ను కనీసం మనిషిలా కూడా చూడటం లేదు, ఈ డబ్బుతో కొన్న ఈ నగలు నేను ఒంటి మీద వేసుకుని తిరగలేను తాతయ్య, నేను బ్రతకడానికి నాకు తిండి పెడుతున్నారు, నా వరకు అదే ఎక్కువ తాతయ్య, ఇప్పుడిప్పుడే అర్జున్ గారు మా పెళ్లిని నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం నాలో చిగురిస్తుంది, ఒకవేళ నా నమ్మకం నిజమై ఆయన నన్ను ఈ పెళ్లిని ఒప్పుకుంటే నాకు అంతే చాలు తాతయ్య, ఈ డబ్బు ఈ నగలు ఈ ఆస్తులు ఇవన్నీ ఆయన ముందు దిగదుడుపు తాతయ్య, నాకు ఆయన ప్రేమ చాలు, నిజంగా ఆయన నన్ను ఒప్పుకుంటే ఆయన చేతులతో ఆయన వేసే నల్ల పూసలే నాకు ఆయన ఇచ్చే గౌరవం తాతయ్య. అర్జున్ గారి గురించి తెలియక ముందు చాలా భయపడ్డాను, కానీ ఆయన గురించి ఆయన మనసు గురించి కాస్త కూస్తో తెలిసాక ఆయన్ని వదులుకోలేకపోతున్నాను, అందుకే ఆయన కోసం ఇలానే జీవితాంతం ఎదురు చూడడానికైనా సిద్ధమే తాతయ్య అని తన మనసులో ఉన్నదంతా బయట పెట్టి సున్నితంగా అశోక్ గారు ఇవ్వబోయిన నగల్ని తిరస్కరించింది స్నేహ.
స్నేహ అనుకువ, ఓర్పు, సహనం, ఆమె మంచి మనసు తెలిసిన అశోక్ గారు ఇప్పుడు స్నేహ చెప్పిన మాటలతో ఆమె మనసులో అర్జున్ స్థానం ఏంటో కూడా అర్థం కావటంతో చాలా చాలా ఆనందంగా అనిపించింది అశోక్ గారికి. అలాగే అర్జున్ గురించి ఆయన మనసులో ఎక్కడో ఉన్న కాస్త భయం కూడా ఆ క్షణమే తీసి పడేసినట్టు అనిపించింది ఆయనకి ప్రశాంతంగా. ఇలా జరిగింది అని అంతా అశోక్ గారు పోసగుచ్చినట్టు చెప్పగానే అర్జున్ కాస్త కోపంగా, అయోమయంగా, ఆశ్చర్యంగా, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ తో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. దానికి అశోక్ గారు మాట్లాడుతూ, నేను చెప్పిందంతా నిజం అర్జున్. అది నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నీకు ఆడవాళ్ళ మీద ఉన్న ద్వేషం నాకు తెలియదు, కానీ స్నేహ మాత్రం నువ్వు అనుకున్నట్టు ఏ మాత్రం కాదు అర్జున్. అసలు స్నేహ అంటే ఏంటో తెలిసిన రోజున పశ్చాత్తాపంతో తనకు ఎదురుపడే సాహసం కూడా చేయలేవు నువ్వు అని చెప్పారు. ఆయన మాటలకి అర్జున్ కోపంగా ఉన్నాడే కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో అశోక్ గారు మళ్ళీ మాట్లాడుతూ, నేను ఈ రోజు సాయంత్రమే పూణే బయలుదేరుతున్నాను. నాకు తోడుగా స్నేహ నాతో వస్తుంది. ఎలాగో నీకు కుదరదు కదా. అయినా స్నేహ నేను కూడా నీ కళ్ళ ముందు లేకపోతే నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా గడపచ్చు అన్నారు. ఆ మాటకి అర్జున్ బాధపడుతూ, ప్లీజ్ తాతయ్య, దయచేసి అలా మాట్లాడొద్దు. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు. ఎప్పట్లాగానే నేను నీతో పూణే వస్తాను అని అనగానే వెంటనే అశోక్ గారు కల్పించుకుని, అవసరం లేదు అర్జున్. నేను ఇదేదో కోపంతో చేస్తుంది కాదు. నువ్వు 3 నెలల నుండి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డావో నా కళ్ళారా నేను చూశాను. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా నువ్వు నాతో పూణే వస్తే అది చేయి జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే వద్దు అంటున్నాను అని సున్నితంగా అర్జున్ మాటను తిరస్కరించి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళబోతూ ఆగి, మరి ఇంతలా తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అర్జున్. ఈ ముసలిగుండే కొట్టుకునేదే నీకోసం. నీకేదైనా అయితే నేను బ్రతకలేనురా అని బీరబోయిన గొంతుతో ఆయన మాటలకి అప్పటికే ఎమోషనల్ అవుతున్న అర్జున్ వెంటనే వెళ్ళి ఆయన్ని గట్టిగా హక్ చేసుకుని, ఐఎమ్ సారీ తాతయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అనగానే ఆయన అర్జున్ వెన్ను నిమిరి వెంటనే అతని నుండి విడిపించుకుని అక్కడి నుండి నెమ్మదిగా కిందకి ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయారు అశోక్ గారు. ఆయన వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. అటు రూమ్ లో ఉన్న స్నేహ అశోక్ గారు డోర్ లాక్ చేయడంతో లేచి ఆమె మోమును రాత్రంతా ఏడవడం వలన వాచిన ఆమె కళ్ళను చూడగానే మనసు భారం అయిపోయింది ఆయనకి. స్నేహను అలా చూసి బాధపడుతూనే, అమ్మా స్నేహ, సాయంత్రం నేను పూణే బయలుదేరుతున్నాను. నాకు తోడుగా నువ్వు వస్తావా తల్లి అని అడిగారు. ఆయన అలా అడగగానే స్నేహ సరే అన్నట్టు తలూపడంతో, సరే అమ్మా, మరి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దామని అనగానే స్నేహ పేలవంగా ఒక నవ్వు నవ్వి, లేదు తాతయ్య, నాకు ఆకలి చచ్చిపోయింది, మీరు వెళ్ళి చెయ్యండి, టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని అనగానే ఆ మాటకి ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. సాయంత్రం వరకు స్నేహ ఆ రూమ్ దాటి బయటికి రాలేదు. సాయంత్రం వాళ్ళు వెళ్లాల్సిన టైం దగ్గర పడడంతో అశోక్ గారి లగేజ్ అప్పటికే రాజయ్య సర్ది ఉంచి స్నేహాన్ని పిలవడంతో స్నేహ కూడా రెడీ అయ్యి వచ్చింది. అర్జున్ ఎయిర్పోర్ట్ కి తనే తీసుకువెళ్తాను అని హాల్లోనే కూర్చోవడంతో స్నేహాన్ని చూసిన అర్జున్ కి మొదటిసారి ఎందుకో గిల్టీగా అనిపించి ఆమెను చూడలేక వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకే లగేజ్ పట్టుకుని రాజయ్య వెళ్లడంతో అశోక్ గారు స్టిక్ సహాయంతో నెమ్మదిగా ముందుకు నడుస్తూ, అమ్మ స్నేహ, పద తల్లి అని అనడంతో తను కూడా ఆయనతో పాటు ముందుకు కదిలింది. అర్జున్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే అతని పక్క సీట్లో అశోక్ గారు, వెనక స్నేహ కూర్చున్నారు. దారంతా ముగ్గురు మౌనంగానే ఉన్నారు. ఎయిర్పోర్ట్ కి చేరుకోగానే అందుబాటులో ఉన్న స్నేహ బ్యాగ్ తనే తీసుకుని ముందుకు నడిచింది, అశోక్ గారికి సాయం చేస్తూ. ఆ వెనకే అర్జున్ ఆయన లగేజ్ తీసుకుని వాళ్ళ వెనకే వెళ్ళి ఫ్లైట్ ఇంకా టైం ఉండడంతో ముగ్గురు వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్నారు. స్నేహ అయితే ఈ తాత మనవళ్ళకి దూరంగా కూర్చుని ఉండడంతో అశోక్ గారి పక్కనే కూర్చున్న అర్జున్ శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. స్నేహాన్ని చూడడం గమనించిన అశోక్ గారు, టైం అవుతుంది, సరే అర్జున్, ఇక నువ్వు వెళ్ళు, మళ్ళీ బాగా నైట్ అయితే నీకు ఇబ్బంది అవుతుంది అని అనగానే అనౌన్స్మెంట్ కూడా రావడంతో అర్జున్ బెంగగా అశోక్ గారిని హత్తుకుని ఉండిపోయాడు. ఇక తను కూడా ఇంటికి బయలుదేరాడు అర్జున్.
ఇప్పటి వరకు అర్జున్ అశోక్ గారిని వదిలి ఒక్క రోజు కూడా ఉండిందే లేదు. అందుకే అతని మనసులో అప్పుడే ఆయన మీద బెంగ మొదలైపోయింది అర్జున్కి. అలాగే అశోక్ గారు మాట్లాడిన మాటలు అర్జున్ మీద ప్రభావం చూపించడం కూడా మొదలు పెట్టాయి. కానీ అర్జున్ మనస్తత్వం మారటం అంత ఈజీ అయితే కాదు కదండి. అర్జున్ అశోక్ గారు స్నేహ గురించి చెప్పిన మాటలు మరి నమ్ముతాడా? ఆ మాటలు నిజంగానే మరి అర్జున్ మీద ప్రభావం చూపిస్తాయా? చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్లో.